daughters have a higher God-given power. हमारी बेटियां घर को स्वर्ग बना देती है. स्त्री पूजनीय है, वो जननी है, वो अन्नपूर्णा है, वो सुख, समृद्धि और ऐश्वर्य लाती है. इसलिए हम धरती को माँ कहते हैं, नदिया को माँ कहते हैं और भारत को भी भारत माँ कहते हैं. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఏదైనా ట్రెండింగ్ గా ఉందంటే అదే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వెడ్డింగ్ సెరమనీ. When Ananth and I decided to get married, the one place we wanted to celebrate was Jamnagar, really within our hearts. The hard work of our families and the dedication that Neeta auntie has to making all of our dreams a reality has made this possible. రిపోర్ట్స్ ప్రకారం ఈ వెడ్డింగ్ లో 5,000 crores ఆఫ్ రూపీస్ ఖర్చు అయినాయని చాలా మంది అంటున్నారు. ఇంత మనీ వేస్ట్ చేసే బదులు పేదలకి పంచుంచొచ్చు కదా అని కొందరు ఒపీనియన్ ఇస్తే, ఇంకొందరు ఈ డబ్బులు వసూలు చేయడానికి జియో చార్జెస్ పెంచారని అనుకుంటున్నారు. మీడియాలో సోషల్ మీడియాలో చూపించని ఈ గ్రాండ్ వెడ్డింగ్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, దీనివల్ల అంబానీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందాడు అని ఈ పాయింట్స్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం అంబానీ ఫ్యామిలీ యొక్క ఏదైతే వెడ్డింగ్ ది స్ట్రాటజీస్ ఉన్నాయో మొత్తం డీకోడ్ చేస్తాం. దాంట్లో నుంచి మనం చాలా నేర్చుకొని మనం కూడా ఎదుగుదాం. హలో అండి, నేను మీ వెనుకలే లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ ని అడిగారనమాట రిపోర్టర్, మీ ముగ్గురు ఖాన్స్ ఎవరైతే ఉన్నారు కదా, ఒక ఫిలింలో ఎప్పుడు కనిపిస్తారు? ముగ్గురు ఖాన్స్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఒకటే ఫిలింలో ఎప్పుడు కనిపిస్తారు? అప్పుడు షారుఖ్ ఖాన్ ఏమన్నాడంటే, బేటా చడ్డీ బనియాన్ బిక్ జాయేగి तीनों को साइन करते कर. మా ముగ్గురు ఖాన్స్ ని ఒకటే ఫిలింలో లేదంటే ఒకటే ప్లేస్ లో ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలంటే ఆ ప్రొడ్యూసర్ అంత ఎఫర్ట్ చేయలేడని అన్నాడు. కట్ చేస్తే అనంత్ అంబానీ వెడ్డింగ్ లో ఈ ముగ్గురిని ఒకే స్టేజ్ పైన డాన్స్ చేయించాడు అంబానీ. నార్మల్గా ఒక పర్సన్ కోటీశ్వరుడు అయితే అతని కళ్ళకి మనుషులు అనేది కనబడరు, ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. కానీ అదే ఒక 1 crore రూపీస్ సంపాదించే వ్యక్తి ఒక 50,000 రూపీస్తో వెడ్డింగ్ అనేది చేసుకుంటాడా? ఆలోచించి చూడండి. ఇంకో సైడ్ ఏమో మన అంబానీ గారు మన కంట్రీలో ఫేమస్ పీపులే కాదు, వరల్డ్లోనే ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ కూడా ఈ వెడ్డింగ్ అనేది ఇన్వైట్ చేశాడు. కొందరేమో అటెండ్ అయ్యారు, ఇంకో కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల అటెండ్ కాలేకపోయారు. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ సెరమనీ 3 days వరకు జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ ప్రీ వెడ్డింగ్, ఇంకా దాని తర్వాత రియల్ వెడ్డింగ్ జూలై 12th రోజున అనేది జరిగింది. మొత్తం కలిపి 5,000 రూపీస్ క్రోర్స్ అనేది ఖర్చు అయింది. ఇండియన్ సెలబ్రిటీస్ నుండి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వరకు ఇలా అందరితో ఈ వెడ్డింగ్ లో అనేది డాన్స్ చేయించారు. ఇవే కాకుండా నీతా అంబానీ వాళ్ళ డాటర్ ఇన్ లా కోసం 345 crores వర్త్ శారీస్ ని గిఫ్ట్ చేయడం, ఇంకా అనంత్ అంబానీ గ్రూమ్స్ మెన్ కోసం 2 crores కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ చేయడం అన్నీ జరిగాయి. అనంత్ అంబానీ వేసుకున్న 65 crores కాస్ట్లీ వాచ్ను చూసి జుగర్ బర్గ్ కూడా షాక్ అయ్యాడు. ఇవన్నీ చూసి కొందరు ఈ మనీను సరైన ప్లేస్లో ఖర్చు చేస్తే బాగుండే, గరీబులకు ఇస్తే బాగుండే అని ఫీల్ అయ్యారు. సో మనం వేరే వర్షన్ ఏంటో ఈరోజు మనం చూద్దాం, తెలుసుకుందాం క్లియర్గా. ఒక్క వర్షన్ మాత్రమే మీడియాలో చూపించారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని. ఇదంతా డబ్బులు చూపించుకోవడానికి చేశారని మనం విన్నాం, కానీ అంబానీ మాత్రం దీన్ని బిజినెస్ పెంచుకోవడానికి చేశాడని ఎక్స్పర్ట్స్ వర్షన్. అది ఎలా అంటే, ఫస్ట్ ఈ ఖర్చంతా ఒక కంపెనీ ఓనర్ కంపెనీ మనీతో చేయడు. ఒకవేళ జియో రీఛార్జ్ పెరిగితే అది అంబానీ జోబ్లోకి వెళ్ళదు, అది కంపెనీకి వెళ్తుంది. అంబానీకు లేదా ఇతర ప్రమోటర్స్లకు వాళ్ళ శాలరీ మాత్రమే దొరుకుతుంది. షేర్స్ అమ్మితే దాని మనీ వస్తుంది, లేదా కంపెనీ అందరు షేర్ హోల్డర్స్కు ప్రాఫిట్ పెంచితే అప్పుడు ఓనర్స్కు కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంబానీ ఏదైతే ఖర్చు చేశాడో, ఏది మ్యారేజ్కి సంబంధించింది ఏదైతే డబ్బులు ఖర్చు చేశాడో అది అతని నెట్వర్త్ల నుండి ఖర్చు పెట్టాడండి. నెట్వర్త్ అంటే టోటల్ ఆస్తి, టోటల్ ఆస్తిల నుంచి ఈ మ్యారేజ్ కోసం 5,000 రూపీస్ క్రోర్స్ మాత్రమే అతను ఖర్చు పెట్టాడు. అంటే టోటల్ ఆస్తిల నుంచి 5,000 క్రోర్స్ ఎంత అనుకుంటున్నారు? 0.5% మాత్రమే. సో ఇండియా ఒక మిడిల్ క్లాస్ విషయానికి వస్తే ఒక పర్సన్ యొక్క నెట్వర్త్ 1 crore అనుకుంటే దాంట్లో నుంచి 0.5% అంటే 50,000 అవుతుంది అనమాట. అయితే
అయితే ఆ 1 crore సంపాదించే వ్యక్తి 50,000 రూపీస్లోనే పెళ్లి అనేది చేసుకుంటాడా? మీరే చెప్పండి. తక్కువలో తక్కువ మినిమం 10 to 20 lakhs అయినా మినిమం స్పెండ్ చేస్తారు కదా. చాలాసార్లు మిడిల్ క్లాస్ పర్సన్ లోన్ తీసుకొని మరి ఈఎంఐలో కూడా పెళ్లిళ్ళు అనేది చేసుకుంటుంటారు. సో రిచ్ పీపుల్ విషయానికి వస్తే వాళ్ళు చాలా ప్రైవేట్గా వెడ్డింగ్స్ చేసుకుంటుంటారు. అట్లీస్ట్ మీడియాను అయితే అసలు ఇన్వైట్ అనేది వాళ్ళు అక్కడ చేయరు. అనంత్ అంబానీ వెడ్డింగ్లో చూస్తే అన్ని మీడియా ఛానల్స్ దీన్ని రెగ్యులర్గా కవర్ చేసాయి. ఇక్కడనే వస్తుంది ఒక పెద్ద బిజినెస్ యాంగిల్. ఒకవేళ ఒక బిజినెస్కు యాడ్ ప్రమోట్ చేయాలి అని అనుకోండి, సపోజ్ ఐపీఎల్లోనే యాడ్ ప్రమోట్ చేయాలంటే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతాయి కదా. మరి ఈ 5,000 రూపీస్కి క్రోడ్స్ ఐపీఎల్లో ఏదైతే ఇప్పుడు మధ్యలో అంబానీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇట్లా ఏదైనా చూపిస్తుంటే ఎట్లయితే ఇప్పుడు వ్యూయర్షిప్ అనేది ఇంతగానో వచ్చిందో, అక్కడ ఐపీఎల్లో యాడ్స్ లేదంటే ఇంకా టీవీ ఛానల్స్లో యాడ్స్ కోసం ఖర్చు పెట్టినా కూడా ఇంత పెళ్లి చూపించుకోవడానికి అంత వ్యూవర్షిప్ అనేది రాదు, ఇంత మైలేజ్ అనేది రాదు. అప్రాక్సిమేట్లీ 125 crores ఆఫ్ పీపుల్ ఈ వెడ్డింగ్ని రెగ్యులర్గా అనేది చూస్తారంట ఫ్రీగా. ఎందుకు? అందరు వచ్చి ఫ్రీగా చూసుకున్నారు, షూట్ చేశారు, ఫ్రీగా అప్లోడ్ చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద బ్రాండింగ్ స్ట్రాటజీ అనేది మీరే ఒకసారి ఆలోచించండి. ఇక కొలాబరేషన్ విషయానికి వస్తే మార్క్ జుగర్బర్గ్ దగ్గర ఉన్న వాట్సాప్ అండ్ మీటా డాటాను, జియో యూజర్స్ డాటాను కొలాబరేట్ చేసి ఒక పెద్ద డాటా సెంటర్ను చెన్నైలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు మన అంబానీ. ఇలా 100 crore యూజర్స్, ఇది 100 crore యూజర్ డాటా జియోకి అనేది వస్తుంది. డాటా అనేది ఒక న్యూ ఆయిల్ అని ముఖేష్ అంబానీ నమ్ముతున్నాడు. ఎవరి దగ్గర అయితే డాటా ఉంటుందో వాళ్ళ దగ్గర మొత్తం పవర్స్ అని ఉన్నట్లే అని ముఖేష్ అంబానీ నమ్ముతున్నాడు. ఏ యూజర్స్కి ఏం అమ్మాలి, ఎలా అమ్మాలి, డబ్బులు ఎలా సంపాదించాలో డాటా ద్వారానే తెలుస్తుంది. బిల్ గేట్స్, మార్క్ జుగర్బర్గ్ లాంటి రిచ్ పర్సన్స్ 3 రోజుల వరకు జామ్నగర్కి అనేది వచ్చి ఉన్నారు. ఎన్నో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అక్కడ ల్యాండ్ అయ్యాయి. ఎంత టూరిజం అనేది జరిగిందో మీరే ఒకసారి గెస్ చేసి చూడండి, చాలా పెద్దగా జరిగింది కదా. ఇంకా ఈ రిచ్ పర్సన్స్కు అంబానీ బిజినెస్లో ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఇండియాలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ వెడ్డింగ్ ద్వారా మొత్తం బిజినెస్ మైలేజ్ని అంబానీ గ్రాప్ చేశాడు. బిజినెస్ మైండెడ్ పీపుల్ ఇలానే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్. అందుకే ఈ ఈవెంట్లో ప్రతి ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ సద్గురు అయినా, బాబా రామ్దేవ్ గారు అయినా, ఇంకా పెద్ద పెద్ద స్పిరిచువల్ లీడర్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా అందరినీ ఈ వెడ్డింగ్లో అనేది గ్యాదర్ చేశారు. ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే అందరికీ మనసు పూర్తిగా రెస్పెక్ట్ అనేది ఇచ్చారు. మీరు ఏ వీడియో ఓపెన్ చేసి చూసినా కూడా సరే అంబానీ ఫ్యామిలీ అందరితో రెస్పెక్ట్ఫుల్గా కనిపించారు. కల్చర్ని ఫాలో అయ్యారు, రిచువల్స్ని పాటించారు. At this moment, I'm overwhelmed with emotions, joy, gratitude, and deep devotion as I watch these two pieces of my heart, Anant and Radhika, unite in this eternal bond. In Hindu tradition, marriage is a solemn promise, not just for this lifetime, but for 7 lifetimes. 7 janam ka saath. ఇంకొక నోట్ చేయాల్సిన విషయాన్ని ఏమిటంటే ఈ రోజుల్లో కాస్ట్లీ వైన్, ఆల్కహాల్ లేకుండా, నాన్ వెజ్ లేకుండా వెడ్డింగ్ సెరమనీస్ అనేది జరుగుతాయో లేవో నాకు మాత్రం తెలియదు. కానీ ఈ వెడ్డింగ్లో నాన్ వెజ్ లేదు, ఫారినర్స్కు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అనేది తినిపించారు, ఆల్కహాల్ కూడా లేదు. ప్రీ వెడ్డింగ్ వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ కలిసి పేదలకు అన్నం పెట్టారు. పాల్ఘర్లో అనంత్ అంబానీ వెడ్డింగ్కి ముందే ఎన్నో పేదల పెళ్ళిళ్ళు అనేది చేయించారు. లోవర్ క్యాస్ట్ పీపుల్ పెళ్ళిళ్ళు చేయించి వాళ్ళకి గోల్డెన్ ఆర్నమెంట్స్ కూడా ఇచ్చారు. ఇంకా వాళ్ళకి 1,01,000 రూపీస్ కూడా ఇచ్చారు. ఇంకా కంటిన్యూస్గా ఇంటి బయట అన్నం కూడా పెట్టుకుంటూ వచ్చారు డైలీ. రిలయన్స్ మొత్తం స్టాఫ్ కోసం సపరేట్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేశారు. ఇంట్లో ఎవరైతే ఉండనో ఆ స్టాఫ్కి సపరేట్గా సెలబ్రేషన్ అనేది అరేంజ్ చేశారు. అందరికీ ఎన్నో గిఫ్ట్లు అనేది ఇచ్చారు. ఇదంతా ఏ మీడియా కూడా చూపించలేదు, ఎందుకంటే మీడియాకు గాసిప్స్ ఏమైనా మసాలా ఉంటేనే వాళ్ళకు చూపిస్తారనమాట, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ వస్తాయని. సో ముఖేష్ అంబానీ విషయానికి వస్తే అతను కేవలం నెట్వర్త్ యొక్క 0.05% మాత్రమే ఖర్చు అనేది పెట్టాడు టోటల్ నెట్వర్త్ల నుంచి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్న ఈ కాలంలో, అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే చాలామంది గొప్ప గొప్ప బిలియనర్స్ ఇక్కడ మన దేశంలో చేయకుండా వేరే దేశాలలో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడికి వస్తారు కొంతమంది పీపుల్ని. అంటే ఆ దేశంలోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే అక్కడ దేశం డబ్బంతా కూడా ఖర్చు పెడుతున్నారు, అక్కడ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి కదా. కానీ మన అంబానీ వాళ్ళు రూట్స్ అనేది మర్చిపోలేదు.
అందుకోసం మన ఇండియాలోనే పెళ్లి అనేది చేశారు. మొత్తం వరల్డ్ని మన కంట్రీలోకి తీసుకొచ్చారు. జామ్నగర్లో 3000 ఎకర్స్లో గ్రీన్ బెల్ట్ నిర్వహించారు. ఎలిఫెంట్స్ ప్రొటెక్షన్ కోసం ఇనిషియేటివ్ తీసుకున్నారు. జస్టిన్ బీబర్, ధోని లాంటి సెలబ్రిటీస్తో డ్యాన్స్ చేయించారు. రోజుకి 100 crores సంపాదించే వ్యక్తికి ఇదంతా ఏమీ లెక్క కాదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ వెడ్డింగ్ ద్వారా ముఖేష్ అంబానీ చాలా అచీవ్ చేశాడు. ఫస్ట్ కంపెనీ బ్రాండింగ్, సెకండ్ ఎమోషనల్ యాంగిల్, ఎందుకంటే ఇంట్లో లాస్ట్ పెళ్లి కాబట్టి మంచి ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు. అండ్ థర్డ్ కొలాబరేషన్, అందరితో నెట్వర్క్ని స్ట్రాంగ్ చేసుకున్నారు. పొలిటీషియన్స్, స్పిరిచువల్ గురుస్, యాక్టర్స్, క్రికెటర్స్తో బిజినెస్కు చాలా అనేది ఆయనకి బెనిఫిట్ అయింది. ఇంకా ఇన్ని డబ్బులు ఖర్చు అయినప్పుడు వెడ్డింగ్ ప్లానర్స్ నుండి మన లైట్స్ వరకు, కార్ రెంటల్స్ వరకు ఇలా అందరికీ ఆ డబ్బులు రీచ్ అయినాయి అన్నట్లే కదా. ఆ మనీ మన ఇండియన్ ఎకానమీలో సర్క్యులేట్ అవుతే మన దేశం కోసం మంచిదే కదా. పెళ్ళి అనేది అందరూ ఎంజాయ్ చేయడానికి, లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ని ఫీల్ అవ్వడానికి ఈవెంట్ అనేది చేస్తారు. ఇక్కడ మన యాంగిల్లో చూస్తే ఆ స్కేల్ అనేది పెరిగింది, కానీ అంబానీ యాంగిల్ నుండి చూస్తే మాత్రం అది తక్కువే కదా ఆయనకి ఖర్చు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియండి. ఇంత ఖర్చు పెట్టి పెళ్ళి చేయడం అనేది అంబానీ అనేది మంచి చేసిండా లేకపోతే ఏదన్నా బ్యాడ్గా చేసిండా? మీది కూడా ఒపీనియన్ ఉంటుంది కదా వీడియో చూసిన తర్వాత. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కూడా అది చదువుతాను. అండ్ చాలామంది మీ కమెంట్స్ కూడా చదువుతారు. ఏ కమెంట్ అయితే ఎక్కువ మంచిగా రాస్తారో దానికి వీలైతే మీరు లైక్ కూడా చేయండి. నేను కూడా లైక్ చేసి కమెంట్ అనేది చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.